హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు పుదీనా రైస్ ఎట్లా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. పుదీనా రైస్లో 2 టైప్స్ ఆఫ్ ఉంటాయండి. అదేంటంటే ఒకటి వాటర్ పెట్టుకుని రైస్ డైరెక్ట్గా బగారా టైప్లో చేసుకోవడం. ఇంకొకటి ఏంటంటే రైస్ ఆల్రెడీ వండేసి పక్కన పెట్టేసుకుని ఈ ఫాస్ట్గా చేసుకునే ప్రాసెస్ ఒకటి ఉంది. నేను ఈరోజు ఫాస్ట్గా చేసుకునే ప్రాసెస్ చూపిస్తున్నాను. టేస్ట్లో మాత్రం అదైతే ఇదే ఏది తగ్గదు. కానీ ఇదేంటంటే జల్దీ అయిపోతుంది అనమాట. పిల్లలకి స్కూల్ టైంలో, లంచ్ బాక్స్ టైంలో ఇది బాగా యూజ్ అవుతుంది. చూడండి, ప్రాసెస్ చూసేయండి. పుదీనా, కొత్తిమీర ఈక్వల్గా తీసుకుని వెల్లుల్లి, పచ్చిమిర్చి అండ్ అల్లం అదే దాంట్లో వేసేసుకుని కొంచెం గల్లుప్పు వేసుకోవాలండి. వాటర్ ఏం అవసరం లేదు. ఆ గల్లుప్పుకే మనం మిక్సీ పట్టేటప్పుడు ఆ వాటర్ కంటెంట్ అనేది వచ్చేస్తుంది. మిక్సీ పెట్టేసుకుని మనం పేస్ట్లా చేసుకోవాలి. చూసారా పేస్ట్ ఎంత గ్రీనిష్గా ఉందో, ఫ్రెష్గా. పుదీనా పేస్ట్ చేసిన తర్వాత ఫ్లేవర్ భలే ఉంటుందండి, స్మెల్ అయితే. ఓకేనా, నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ పోసుకుని పెట్టుకోవాలి. అందులో లవంగాలు, అట్లనే సాజీరా ఉంటే సాజీరా కూడా వేసుకోండి, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఫస్ట్ స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి మనం యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవద్దు, జస్ట్ ఏదో లైట్గా. నెక్స్ట్ ఈ గ్రీన్ పేస్ట్ ఉంది కదా పుదీనాది, అది కూడా మనం ఇందులో యాడ్ చేసుకుని ఆ పచ్చి స్మెల్ అంతా పోయే వరకు, ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది కదా, అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పసుపు, సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోండి, ఎందుకంటే మనం స్టార్టింగ్ పేస్ట్ పట్టేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేస్తాము. ఇందులో కొంచెం తగ్గించి వేసుకోవాలి. మనకి ఇదంతా కూడా మంచిగా ఇట్లా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ మనం రైస్ వండి పక్కన పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, నార్మల్ రైస్ అయినా బాస్మతి ఆర్ ఎనీ రైస్ అనేది ఇందులో మనం యాడ్ చేసుకుని మంచిగా ఆ పేస్ట్ అంతా కూడా రైస్కి పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. లాస్ట్లో కొంచెం లైట్గా గరం మసాలా ఉంటుంది కదా, కొంచెం లైట్గా వేసుకోండి. నెక్స్ట్ ఒకసారి మళ్ళీ కదిపేసుకుని లాస్ట్లో అట్లా ఒక కరివేపాకు రెబ్బ వేసేసి మూత పెట్టండి. ఆ ఫ్లేవర్ దిగుతుంది, బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.